తదుపరి కుంభరాశి. ఈ యొక్క కుంభరాశి జాతకులను కనుక మనం పరిశీలించినట్లయితే లగ్న వ్యయాధిపతి అయిన శని సంచారం జరగడము మొండి పట్టుదలకు పోయి ముఖ్యమైన పనుల్లో కాస్త ఆలస్యాన్ని పొందడానికి ప్రధానమైన కారణమవుతుంది. ప్రత్యేకంగా ధనస్థానంలో రాహుగ్రహ సంచారం చేత ముఖ్యమైన విషయాలలో మీ యొక్క కార్యదీక్ష పట్టుదలే మీ యొక్క విజయానికి కారణమని తెలియజేస్తుంది. తృతీయ స్థానంలో ద్వితీయాధిపతి అయిన గురువు సంచరిస్తున్న కారణంగా తోడబుట్టిన వారి సహాయ సహకారాలను కనుక మీరు అనుసరించినట్లయితే చేయబోతున్న పనుల్లో ఆటంకాలు తొలగిపోయి సకాలంలో ఉన్నతమైన జీవితంలో స్థిరపడతారు. చతుర్థ స్థానంలో చంద్రగ్రహ సంచారం చేత తల్లిగారితో అనుకూలంగా ఉండడం వల్ల తల్లిగారి దీవెనలే మీకు ఈ వారం అనుకున్న అనేక రకాల పనుల్లో శుభాన్ని కలిగించడానికి అవకాశాన్ని కల్పించబడుతుంది. అదేవిధంగా షష్టమ స్థానంలోకి మారుతున్న చంద్రుని కారణంగా ఆరోగ్య విషయంలో ఒకటి జాగ్రత్తలు పాటించాలి. తల్లిగారితో చక్కగా వ్యవహరించాలి. ఎటువంటి వాదోపవాదనలకు వెళ్ళకూడదన్న సత్యాన్ని తెలుసుకొని నడుచుకోవాలి. అష్టమ స్థానంలో సంచరిస్తున్న కేతుగ్రహ సంచార ఫలితంగా ఆరోగ్యరీత్యా ఎంత గొప్పగా ఉన్నప్పటికీ శరీరాన్ని లెక్క చేయకుండా మీరు చేసే ముఖ్యమైన కార్యక్రమాలలో కొంత శరీరం అస్వస్థతకు గురయ్యేందుకు అవకాశం ఉంది. కాబట్టి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. మొత్తం మీద ఈ రాశి వారికి లాభస్థానంలో బుధుడు, శుక్రుడు మరియు కుజగ్రహ సంచారం జరుగుతున్న కారణంగా నూతన కార్యక్రమాలు చేపట్టే ప్రతి అంశంలో కూడా శుభం చేకూరుతుంది అన్న సత్యాన్ని తెలుసుకోవాలి. రావలసిన ధనం సకాలంలో చేతికందుతుంది. పరిష్కారం కాని సమస్యలు పరిష్కరించబడతాయి. అదేవిధంగా వ్యయ స్థానంలో సంచరిస్తున్న సప్తమాధిపతి అయిన రవి సంచార ఫలితంగా తండ్రి గారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. తండ్రి గారితో ఎటువంటి వాదోపవాదనలకు వెళ్ళకూడదన్న సత్యాన్ని తెలుసుకొని నడుచుకోవాలి. మొత్తం మీద ఈ రాశి వారికి వ్యయ స్థానంలో సంచరిస్తున్న రవి, అష్టమ స్థానంలో సంచరిస్తున్న కేతుగ్రహానికి సంబంధించి ప్రత్యేకంగా ప్రతిరోజు సూర్య నమస్కారాన్ని ఆచరిస్తూ సూర్య భగవంతునికి ఆదివారం నాడు గోధుమలు గనక వదిలినట్లయితే 6 సార్లు ఓం నమో భాస్కరాయ అనే మంత్రాన్ని చెప్తూ 6 సార్లు గోధుమలు వదిలినట్లయితే వారి జీవితానికి సంబంధించిన అనారోగ్య సమస్యలు ఏదైనా తొలగిపోయి సకాలంలో సత్ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. అదేవిధంగా కేతుగ్రహానికి సంబంధించి ప్రత్యేకంగా ప్రతిరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఓం శం శరవణ భవాయ నమః అనే మంత్రాన్ని కూడా పఠించడం ద్వారా అనేక రకాల సమస్యలు తొలగిపోయి ఆర్థికంగా కుటుంబపరంగా గొప్ప జీవితంలో స్థిరపడతారు. కాబట్టి చక్కగా ఆచరించండి. ఆనందకరమైన జీవితంలో జీవించండి.